హైదరాబాద్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డ్ 2025 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దయచేసి పెద్దల్ని కోరుతా ఉన్నాను. ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారికి కూడా అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. సుభాష్ పాలేకర్ గారికి అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతాం. హైదరాబాద్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డ్స్ 2025 కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రెజెంట్ ఆయన అవార్డ్స్ ను పంపిణీ చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డ్ 2025 ప్రోగ్రామ్ ని బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. హైదరాబాద్ దశపల్లాలో అవార్డ్స్ కార్యక్రమం జరుగుతోంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లో అవార్డ్స్ పంపిణీ జరుగుతోంది. డాక్టర్ సుధకు వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సుభాష్ పాలేకర్ కు అవార్డు అందించారు సీఎం రేవంత్. ఇక పలువురకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అవార్డ్స్ ను అందిస్తున్నారు. చెక్స్ ను సైతం అందిస్తున్నారు. ఆ విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మెమోరియల్ అవార్డుగా ఈరోజు డాక్టర్ సుభాష్ పాలేకర్ గారికి ఇచ్చేటువంటి నగదు అవార్డు 25 లక్షల రూపాయల చెక్ని డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారి మనవళ్ళు మాస్టర్ సాత్విక్ శ్రీరామ్ గారు, మాస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, మాస్టర్ కె రామ్ ముగ్గురిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ చెక్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మరో ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రీ హుడా గారిని ఇద్దరిని దీన్ని అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీని అర్థం ఏమంటే, ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రైతులకు సంబంధించినటువంటి అవార్డ్స్ రివార్డ్స్ కేవీపీ గారితో ఆగదు, కేవీపీ గారి పిల్లలతో ఆగదు, వాళ్ళ మనవలు కూడా ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి ఇండికేషన్ కోసం ఈరోజు ఇది చేయడం జరిగింది. త్యాగదనులకి గొప్ప వాళ్ళకి చప్పట్లు వస్తూ ఉంటే ఆ చప్పట్లు కొట్టే విధానంలో వారి పట్ల ఉన్నటువంటి గౌరవం మనం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇది పాలేకర్ గారు కావచ్చు, సుధా గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, వారి వారి రంగాల్లో వారు నిక్కచ్చిగా
సాక్రిఫైస్గా పనిచేస్తున్నానికి ఇది నిదర్శనం. ఇప్పుడు సుభాష్ పాలేకర్ ఎస్పీకే ఆర్గనైజేషన్ మీద ఒక ఏవి వాననక చలియనక నీల మట్టిని నమ్మిండు, రేయనక పగలనక రాత్రనక కష్ట జీవిగా నిలిసిండు. ఎన్ని బాధలున్న కన్నీళ్ళనొచ్చిన ఆకలి మరిసిండు, మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్న. Millions of farmers across the country are beholden to Subhash Palekar, the father of zero-budget natural farming, popularly known as Subhash Palekar Krishi, who is being honored today with the 2025 Dr. Y.S. Rajashekar Reddy Memorial Award. For over 4 decades, Palekar has